సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత గ్రాడ్యుయేట్లంతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినట్టు ఈ విజయంతో తేలిపోయింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లోని విద్యావంతులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో హైలైట్ ఏంటంటే 65% పైగా ఓట్లతో విజయం సాధించారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 67 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. దీంతో కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనను దీవించేలా తీర్పు ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల్లో 57% ఓట్ షేర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, నేడు అంతకు మించి 65% పైగా ఓట్ షేర్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థులు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,40,057 ఓట్లు పొంది మొత్తం ఓట్లలో 67.51% పైగా సాధించారు. 82,320 ఓట్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి తరపున పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ 1,24,702 ఓట్లు దక్కించుకున్నారు. ఇది మొత్తం ఓట్లలో 62% కంటే ఎక్కువ. 77,461 ఓట్లపైన భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 59.28% ఓట్ షేర్ రాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరింత పెరిగి 62.59% ఓట్ షేర్ వచ్చింది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో 58.19% ఓట్ షేర్ రాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పెరిగి 67.51% ఓట్ షేర్ వచ్చింది. ఇక ఓవరాల్గా చూస్తే ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో సాధారణ ఎన్నికల్లో 58% ఓట్ షేర్ రాగా, నేడు 65% ఓట్ షేర్ సాధించింది కూటమి. తాజా గెలుపుతో మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 5 కూటమి దక్కించుకుంది. ఇప్పుడే కాదు, 2023లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటారు టీడీపీ అభ్యర్థులు. అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థులు పట్టం కట్టారు. 2023లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్, కడప, కర్నూలు, అనంతపురం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇందులో హైలైట్ ఏంటంటే, మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందల ఉన్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ కైవసం చేసుకోవడం. ఆ నియోజకవర్గంలోనూ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ 3 స్థానాల్లో వచ్చిన రిజల్ట్స్తో టీడీపీ మరింత దూకుడుగా వైసీపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లింది. అప్పుడు 2023లో 3, ఇప్పుడు 2025లో 2, మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో వేసుకుంది. దీంతో విపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రుల మద్దతిచ్చారని తేలిపోయింది. చంద్రబాబు హయాంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనే నమ్మకంతో గ్రాడ్యుయేట్లు ఉన్నారనటానికి ఈ రిజల్ట్స్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ మాటలు నిజం కాలేదు. వైసీపీ అంచనాలన్నీ తలకిందులైన పరిస్థితి. ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోయినా పీడీఎఫ్ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయాలని పార్టీ నుంచి వచ్చిన సంకేతాలతో 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు వైసీపీ శ్రేణులు కష్టపడ్డారు. ఇదే వారికి మరింత మైనస్గా మారిందని చెప్పాలి. ఉపాధి, ఉద్యోగ కల్పనపై వైసీపీ ప్రభుత్వ హయాంలో దృష్టి పెట్టకపోవడంతో గ్రాడ్యుయేట్లలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడీ వ్యతిరేకతే కూటమి పార్టీ బంపర్ ఆఫర్ విక్టరీకి కారణమైంది. ఓవరాల్గా చూస్తే కూటమి ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లు పాజిటివ్గా ఉన్నారని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. పరిశ్రమలను తీసుకురావడంతో యువతకు ఉద్యోగ అవకాశాలను పెద్ద ఎత్తున కల్పించాలని కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు మెగా డీఎస్సీ వేస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే డీఎస్సీ ప్రక్రియను చేపట్టింది. వీటన్నింటినీ ఓ కంట గమనించిన పట్టభద్రులు కూటమి అభ్యర్థులకు ఓటు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.